జనగామ జిల్లా స్టేషన్ గడాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాస్త అనారోగ్య కేంద్రంగా మారిపోయింది. అస్వస్థతతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లకుండా మరిన్ని జబ్బులతో అనారోగ్యంతోనే ఇంటికి వెళ్లే దుస్థితి స్టేషన్ గడాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాపురిస్తూనే ఉంది. నిత్యం అవుట్ పేషెంట్స్ మాత్రమే కాకుండా ఇన్వార్డ్ అడ్మిట్ అయిన పేషెంట్స్ మరియు గర్భిణీలు, పసిబాలింతలు వారు నిత్యం కాలకృత్యాలు తీర్చుకునే విషయంలో పడే అవస్థలు అంతా ఇంతా కాదు. హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది మరుగుదొడ్లు క్లీన్ చేయకుండా వదిలేసిన సూపర్వైజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం, డ్యూటీ టైంకి రాకుండా ఉండటం, పైప్లైన్ బ్లాక్ అయినా కూడా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఈ తతంగాన్ని జనగామ జిల్లా వైద్య అధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ చూసే చూడనట్టుగా నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలకు అభద్రత కలిగిస్తున్నారు. దాంట్లో వాటర్ రావట్లేదు, నీళ్ళు ఆగి ఉన్నాయి, దాంట్లో దోమలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి గలీజ్గా. మరి మీరు ఏం క్లీన్ చేస్తున్నారు? ఇంకా మీ డాక్టర్లు వచ్చి క్లీన్ చేస్తారా? అది మీరే కదా చేసేది, మరి మీరు చేయాలి కదా. అదే వాటర్ పోలేదు, ఎవరికి చెప్పాలా మీరు? మరి మీరు చెప్పకపోతే ఇంతమంది పేషెంట్లు, ఆమె చిన్న పిల్ల డెలివరీ అయింది నిన్న, పసిగుడ్డు, చిన్న దోమ గుట్టిన, ఈగలు వాళ్ళిన, ఎంత ప్రాబ్లం అయింది? ఇంత చిన్న పాప, దోమలు ఉంటాయి, ఆ బాత్రూమ్ క్లీన్గా లేవు, ఆ పిల్లతలు ఎక్కడికి పోతుంది? సూపర్వైజర్ పేరేంటిదమ్మా? ఉందా ఇప్పుడు ఆమె డ్యూటీలో ఉందా? ఎంతమంది సూపర్వైజర్లు ఉన్నారు? సంధ్యానా? ఎప్పుడు వస్తారు డ్యూటీకి? ఆమె డ్యూటీ టైమింగ్ ఏంటి? మరి ఇప్పుడు 2 అయిపోయింది కదా. మరి మీరు డాక్టర్ వాళ్ళకి ఏమన్నా చెప్పినారా? చెక్ చేసిండా? ఓకే, అంటే వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయినా దాంట్లో? అంటే వాష్రూమ్కి వెళ్ళేటియా, టాయిలెట్కి వెళ్ళేటియా, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. వాటర్ కూడా రావట్లేదా? కొంచెం కొంచెం. మీరు నైటు మరి ఏం జ్వరం అంటే మీకు చెప్పినారా? ఏమన్నా జ్వరం, ఏం జ్వరం అని చెప్పినారా డాక్టర్ వాళ్ళు? మరి మీకు ఇట్లా వాష్రూమ్స్ బాగాలేవు